నమస్తే, వెల్కమ్ టు దిశ. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆయన బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఏప్రిల్ 13న గులాబీ పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు మరో సీనియర్ నేత సైతం కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్టు ప్రచారం జోరుగా వినిపిస్తోంది. నిజామాబాద్ మాజీ మేయర్ సీనియర్ నేత డి శ్రీనివాస్ తనయుడు ధర్మపురి సంజయ్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారట. పార్టీ కోసం ఎంత కష్టపడినా తగిన గుర్తింపు లభించడం లేదన్న ఆవేదనతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. పార్టీలో చాలా కాలంగా యాక్టివ్గా ఉంటున్నా సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. పార్టీ అనుసరిస్తున్న కొన్ని విధానాలు, స్థానిక నాయకత్వంతో ఉన్న విభేదాలు కూడా ఈ నిర్ణయానికి కారణమని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. తన అనుచరులు, కార్యకర్తలు కూడా పార్టీ మారాలని ఒత్తిడి చేయడంతో ఆయన రాజీనామా వైపే మొగ్గు చూపారని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. రాజీనామా అంశంపై చర్చించేందుకు ధర్మపురి సంజయ్ ఇవాళ హైదరాబాద్లో తన ముఖ్య అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహించనున్నట్టు కూడా సమాచారం. ఈ భేటీ తర్వాత ఆయన తన రాజీనామా లేఖను అధిష్టానానికి పంపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సంజయ్ తండ్రి డిఎస్ కాంగ్రెస్ సీనియర్ నేత కావడంతో ఆయన బాటలోనే కాంగ్రెస్ పార్టీలో చేరిన సంజయ్ సుదీర్ఘకాలం పాటు పార్టీలో పనిచేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా మారిన తర్వాత మొదటి మేయర్గా ఆయన జిల్లాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తండ్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంజయ్ పార్టీ వ్యవహారాలలో చాలా చురుకైన పాత్ర పోషించారు. తర్వాత కాలంలో తండ్రి డిఎస్ కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరడంతో సంజయ్ కూడా తండ్రి వెంటే కారెక్కారు. అక్కడ ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లేకపోవడంతో తిరిగి 2021 జూలైలో అప్పటి తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత గత ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించి మేయర్ స్థానం కాంగ్రెస్కు దక్కడంలో కీలకంగా పనిచేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో సంజయ్కి అధిష్టానం కార్పొరేషన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ హామీని నెరవేర్చకపోవడంతోనే సంజయ్ పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. సంజయ్ కూడా తనకు ఇచ్చిన హామీపై చర్చించినప్పటికీ ఫలితం లేకుండా పోయినట్టు సమాచారం. సంజయ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబితే ఏ పార్టీలో చేరుతారు అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సంజయ్ సోదరుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. కానీ అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉన్నాయి. గతంలో మీడియా ముందే సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం అందుకు నిదర్శనం. తన తండ్రి రాజకీయ వారసత్వం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారని సంజయ్ అన్నారు. కడుపున పుట్టినంత మాత్రాన రాజకీయ వారసత్వం రాదని, ప్రజలే నిర్ణయిస్తారని కీలక వ్యాఖ్యలు చేశారు. సోదరుడితో ఉన్న విభేదాల కారణంగానే ఆయన బీజేపీలో చేరే అవకాశం లేనట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సంజయ్ కూడా జీవన్ రెడ్డి బాటలోనే ఇప్పుడు బీఆర్ఎస్లో చేరతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు సంజయ్ మాత్రం రాజీనామాపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన అసంతృప్తితో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పెద్దలు చర్చలు జరిపే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే తిరిగి పార్టీలో కొనసాగుతారా, వేరే పార్టీలో చేరతారా అనేది కూడా చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.